గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కంటెంట్ ఐడియాస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చాలా గొప్ప విషయాలు, చాలా తెలుసుకోవాల్సిన విషయాలు మనం మాట్లాడుకుందాం. హ్యాపీ ఫాదర్స్ డే ముందుగా, అలాగే హ్యాపీ యోగా డే, అలాగే హ్యాపీ మ్యూజిక్ డే. మన జీవితంలో ఇవి చాలా ముఖ్యమైనవి. యోగా ఎందుకు ముఖ్యమో ఆ విషయం మనకు తెలుసు. అలాగే మనం భూమి మీదకి రావడానికి ఒక ఫాదర్ కారణం. అలాగే ఒక ఫాదర్కి హెల్త్కి సంబంధించిన టాపిక్ కూడా ఈ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. 30లో 40లో ఒక ఫాదర్ ఎలా ఉండాలి, అలాంటి హెల్త్ టాపిక్స్ కూడా మనం వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ప్రతిదీ ఇందులో హెల్త్ అవేర్నెస్ పైన మన వీడియోలో ఉంటుంది, చూడండి. స్వామి వివేకానంద, ఆయన చాలామందికి తెలుసు. ఆ పర్సన్ చాలా గొప్పవాడు. తను దగ్గర చాలా వ్యాధులతో బాధపడి లాస్ట్కు చనిపోయారు. ఎవరు? 39 ఏజ్లో. ఆయనే యోగా చేసేవాడు, చాలా ఆసనాలు వేసేవాడు, చాలా మెడిటేషన్ చేసేవాడు. కానీ ఆయన గొప్ప పర్సన్. అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన దేవుడు కాబట్టి ఆ ఏజ్లో చనిపోతామని అనుకున్నాడు, అట్లా చనిపోయిండు అని కూడా చాలామంది అంటుంటారు. అది నిజమే కావచ్చు, నేను కాదంటలేను. కానీ దాన్ని ఎందుకు ఉదాహరణగా తీసుకున్నాను అంటే, అంత గొప్ప పర్సనే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెళ్ళిపోయాడు. మనమేమో లెక్కన. అంటే ఒక ఆసనాలే కాదు, ఇంటర్నల్గా సపోర్ట్ అవసరం, ఇంటర్నల్గా న్యూట్రిషన్ అవసరం, ఇంటర్నల్గా ఫుడ్ అవసరం అని చెప్తున్నాను. అలాగే రామానుజన్ మ్యాథ్స్ డే జరుపుకుంటాం డిసెంబర్ 22 రోజు. ఆయన కూడా 32 ప్లేస్లోనే చనిపోయారు. ఆయన కూడా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ చేపట్టి చనిపోయారు. ఎంత పెద్ద పర్సన్ అయినా, ఎంత గొప్ప వాళ్ళైనా, ఒక మంచి వాళ్ళకు మరణం తొందర వస్తుంది అంటారు. నేను అది ఒప్పుకోనండి. మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా సరైన ఆహారం తీసుకోకపోతే మరణించడం సహజం. అన్నీ తీసుకున్నాడు, చనిపోయిండు అంటే అది వేరే టాపిక్. నేను దాని గురించి మాట్లాడాను, ఓకేనా. ఇంకొకటి, మన దగ్గర సెల్యులర్ న్యూట్రిషన్ మన దగ్గర అవైలబుల్గా ఉంది, ఓకేనా. ఫాదర్స్ డే. ఒక తండ్రి తన జీవితాంతం తన పిల్లల కోసం రాత్రి పగలు కష్టపడుతూ, ఎండ కొట్టినా వాన కొట్టినా ఏమొచ్చినా తండ్రి తన పిల్లల కోసం కష్టపడి తన పిల్లోడు బాగుపడాలని మంచి స్కూల్స్లో చదివించడం కానీ, మంచి నడవడిక నడిపించడం కానీ తండ్రి దగ్గరుండి ఒక ఫ్రెండ్గా చెప్తాడు. అలాంటి పితృమూర్తి నాకు దూరమై ఒక 1 year అవుతుంది, అంతే 1 year అవుతుంది. అలాగే ఎంతోమంది ఫాదర్స్ డే అంటే ఏంటిది అంటే, మనం తండ్రి చూసుకున్నాడు కాబట్టి ఆయనకు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాలి అని అనుకుంటాం. కాదు, ఆయన ముఖ్యమైన రోజు ఏంటంటే ఆయనని హెల్తీగా ఉంచడానికి మనం ఏం చేయాలన్న విషయాన్ని మనం ఆలోచించాలి. నార్మల్గా హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తే సరిపోదు నాయన. ఆయనని హెల్తీగా ఉంచాలంటే మనం ఏం చేయాలనేది ఇక్కడ టాపిక్. మన దగ్గర బెస్ట్ న్యూట్రిషన్ ఉందండి. వేదస్ ప్రోపల్స్ అండ్ వేదస్ స్టెమ్ బెస్ట్ న్యూట్రిషన్స్ ఉన్నాయి. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ బట్టి న్యూట్రిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్గా సపోర్ట్ ఇవ్వబడుతుంది. ఆహారమే ఔషధం అన్నారు పెద్దలు. అలాంటి ఆహారాన్ని మనం ఇస్తున్నాము, మెడిసిన్ ఇస్తలేము ఇక్కడ, ఓకేనా. బెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ అన్నమాట. అలాగే ఈరోజు హ్యాపీ మ్యూజిక్ డే అన్నాం. సంగీతం అనేది చాలా గొప్పది. కానీ ఇప్పుడు సంగీతం అంటే చాలు ఏవో సినిమా పాటలు, ఏమేమో డ్యాన్సులు అయిపోతున్నాయి, మనకు సంబంధం లేదు. మ్యూజిక్ వింటే మైండ్ ప్రశాంతంగా మారాలి. మైండ్లో వేరే ఆలోచనలు రావద్దు. మైండ్ అనేది ప్రశాంతంగా మారాలి మ్యూజిక్ వింటే. అది పోయి ఇప్పుడు వేరే లెక్కలా పడిపోతున్నాయి పాటలు. గొప్ప మ్యూజిక్ వింటే మైండ్ రిలాక్సేషన్ అయిపోతుంది. మైండ్లో ఎలాంటి స్ట్రెస్ ఉన్నా దూరం అయిపోతుంది. మ్యూజిక్ అనేది అంత గొప్పది. కానీ ఈ రోజులు ఉన్న పెద్దలు ఏం చేస్తున్నారు అనేది నాకైతే అర్థమవుతలేదు. అలాగే గొప్ప వాళ్ళు, ఎంతో గొప్ప మ్యూజిక్ ఫిజిషియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ నా ఉదయపూర్వక హ్యాపీ మ్యూజిక్ డే. అలాగే ప్రతి పితృమూర్తికి హ్యాపీ ఫాదర్స్ డే. అలాగే ప్రతి యోగా చేసే వ్యక్తికి నా హ్యాపీ యోగా డే. ప్రతి ఒక్కరు మన భారతదేశంలో ఉన్న విద్యని మనం నమ్ముకోవాలి. జిమ్స్ చేస్తుంటున్నారు ఈ మధ్య. జిమ్ కాదండి ముఖ్యం, యోగా. ఆసనాలు అనేవి బాడీ పైన ఎఫెక్ట్ పడాలి. బరువులు మోస్తే కండలు కాదు మనకు కావాల్సిన, శరీరంలో ప్రతి అవయవానికి
ఎనర్జీ సరఫరా కావాలంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలంటే ఆసనాలు వేయాలి. ఓన్లీ ఆసనాలు మాత్రమే సరిపోవు. ఇంటర్నల్గా న్యూట్రిషన్, నువ్వు సపోర్ట్ తీసుకుంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. కాబట్టి ఆ న్యూట్రిషన్ కూడా అవసరమే. ఒక్క దాని నుంచి ఒక్కటి ఖచ్చితంగా అవసరం. మనం పుట్టడం, పెరగడం, పోవడం, అంతే కదా. కానీ పుట్టినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో పెరిగినప్పుడు అలా ఉండవు, పోయేటప్పుడు అలా ఉండవు. ఈ మధ్యలో ఏం జరగాలో అవి జరగాలి, ఏం కావాలో అవి తీసుకోవాలి. అప్పుడే హెల్తీగా ఉంటాం. పోయే టైంలో ఎట్లయినా పోతామని అంబార్లు బుక్కుడు, గుట్కలు వేసుకుని మందు తాగుడు అది కాదండి. నువ్వు ఉన్నంతకాలం హెల్తీ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఖచ్చితంగా నీ పిల్లల కోసం అలాంటి అలవాట్లను దూరం పెట్టండి. ఒక బెస్ట్ న్యూట్రిషన్ తీసుకోండి, బెస్ట్గా ఉండండి, మంచి ఫుడ్స్ తీసుకోండి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ లేకుండా మంచి అన్నీ కలిపి బ్యాలెన్స్ డైట్గా ఉండే న్యూట్రిషన్స్ తీసుకోండి, హెల్తీగా ఉండండి. మన వేదస్ ప్రోపల్స్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా వాట్సాప్ నంబర్ మన ఛానల్ బోర్డ్లో ఉంది. వాట్సాప్ మెసేజ్ చేయండి. దానికి ప్రతి డీటెయిల్ నేను వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు పంపిస్తాను. ఓకేనా. వైదర్ స్టెమ్ ప్రతి ప్లాంట్ స్టెమ్ సెల్తో తయారై ఉండే దగ్గర 29 రకాల ఇంగ్రీడియంట్స్తో తయారైన ప్రొడక్ట్ వచ్చేసి మనం పుట్టుడితో ఒక తాడు కట్ చేస్తే ఐడియా ఉందండి, అది బొడ్డు తాడు అంటాము. అలాగే చెట్లో కూడా స్టెమ్ సెల్ ఉంటుంది. ఆ స్టెమ్ సెల్తో ఆ ప్రొడక్ట్ తయారై ఉంది. ఓకేనా. మన మానవ కణమే అంత గొప్పది అన్నప్పుడు ప్రకృతి నుంచి వచ్చే కణం ఎంత గొప్పదో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఓకేనా. హ్యాపీ యోగా డే 1 సెకండ్, హ్యాపీ ఫాదర్స్ డే అండ్ 1 సెకండ్ హ్యాపీ మ్యూజిక్ డే. ప్రతి ఒక్కరూ ఎప్పటికీ వెళ్ళగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియోని ముగిసిస్తున్నాను. ఓకేనా.